హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్హెచ్ఎస్ నుంచి రౌండ్ 2కు సంబంధించిన అఫీషియల్ నోటీస్ రావడం జరిగింది. సో ఈవినింగ్ ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియోలో క్లియర్ వేకెన్సీ ఏంటి అండ్ రౌండ్ 2 రిజల్ట్ అనేది ఈ రోజు కానీ రేపు కానీ రావడానికి ఛాన్సెస్ ఉండొచ్చు అని చెప్పడం జరిగింది. సో ఈ పర్టికులర్ వీడియోలో ఈ నోటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నోటీస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి, రౌండ్ 2 క్లియర్ వేకెన్సీ ఏంటి, ఏ సీట్స్ని ఫిల్ చేయబోతున్నారు, ఏ సీట్స్ని ఆపబోతున్నారు, అండ్ దాంతో పాటు ముఖ్యంగా ఎవరికైతే అప్గ్రేడేషన్ అవుతుందో, ఓకేనా, ఎవరికైతే అప్గ్రేడేషన్ అవుతుందో ఆ అప్గ్రేడ్ అయిన క్యాండిడేట్స్ ఏం చేయాలి, ఏ డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి, కస్టోడియన్ అంటే ఏంటి, రౌండ్ 2 రిజల్ట్ ఎప్పుడు అనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో నా వీడియోస్ మీకు నచ్చుతుందా లేదా నాకు అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, సో జాయిన్ అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ కూడా జాయిన్ అవ్వచ్చు. ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలంటే 7893947228 నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనకు కన్నర్ కోటాకు సంబంధించి వచ్చింది, మేనేజ్మెంట్ కోటాకు సంబంధించింది కాదు. సో చాలా మంది ఏంటంటే అన్న వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఎంబీబీఎస్ అన్నారు. ఆల్రెడీ మేము 1 టైం వెబ్ ఆప్షన్ పెట్టాం కదా, మళ్ళీ వెబ్ ఆప్షన్ పెట్టాలా చాలా మంది అడుగుతున్నారు. సో ఇది నోటీస్ మాత్రమే, ఓకేనా, ఫేజ్ 2కి సంబంధించి నోటీస్ మాత్రమే. ఆల్రెడీ మనం 1 టైం వెబ్ ఆప్షన్స్ పెట్టేశాం. ఇప్పుడు మనం చేయడానికి ఏం లేదు. ఎవరైతే అప్గ్రేడేషన్ కోసం ఉన్నారో వాళ్ళు ఏం చేయొద్దు, ఖాళీగా కూర్చున్నారు కదా. సో డైరెక్ట్గా ఆటోమేటిక్గా అప్గ్రేడేషన్ అనేది అవుతుంది, ఓకేనా. నేను మార్నింగ్ వీడియోలో చెప్పాను చూసారా, 504 వేకెన్సీస్ ప్లస్ 47 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇవి నేను జిఎంసి అనంతపూర్ ఉంది కదా, ఆ అనంతపూర్కి సంబంధించిన సీట్లు యాడ్ చేసుకోలేదు, ఓకేనా. క్లియర్ వేకెన్సీ అదే ఉంది. 132 నాట్ రిపోర్టెడ్. అదేవిధంగా మైనారిటీ సీట్ 102 నేను చెప్పాను చూడండి. స్కౌట్స్ అండ్ గైడ్స్ 3 సీట్స్, ఓకేనా. అదేవిధంగా న్యూ సీట్స్ 38 సీట్స్, 38 సీట్స్ టోటల్గా 275 సీట్స్ ని రౌండ్ 2లో ఫిల్ చేయబోతున్నారు, ఓకేనా. రౌండ్ 2లో ఫిల్ చేయబోతున్నారు. కొత్తగా 150 మంది క్యాండిడేట్స్ కి సీట్ వస్తుంది, కొత్తగా వస్తుంది, ఓకేనా, కొత్తగా సీట్ వస్తాయి. అండ్ మైనారిటీలో 102 మందికి కొత్తగా సీట్ వస్తుంది. అండ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ లో 3 సీట్ వస్తుంది కొత్తగా, ఓకే. సో 275 మంది కొత్త సీట్స్, కొత్తగా ఎంబీబీఎస్ అనేది రౌండ్ 2లో సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. న్యూ స్టూడెంట్స్ ఇప్పుడు రౌండ్ 1లో సీట్ రాని వాళ్ళకి, మిగిలిన క్యాండిడేట్ కి ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవుతుంది. అండ్ సీట్స్ కెప్ట్ వేకెంట్, ఓకేనా. 182 సీట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇది ఆన్లైన్ హైకోర్టులో ఏపీలో, హైకోర్ట్ ఆఫ్ ఏపీలో రిట్ పిటిషన్ ఉంది. సో ఈ 182 సీట్స్ అనేవి రౌండ్ 2లో ఫిల్ అవ్వకపోవచ్చు, రౌండ్ 3లో ఫిల్ అవుతాయి. రిమైనింగ్ వేకెన్సీ అన్ని కూడా ఇంకా రౌండ్ 3లోనే మీకు ఫిల్ అవుతాయి కన్వర్ట్ అయిన తర్వాత. అదేవిధంగా ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్ ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ నుంచి, ఎన్సీసీ క్యాప్ రిలేటెడ్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఎప్పుడైతే ప్రయారిటీ లిస్ట్ వస్తుందో అది కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు రౌండ్ 2 అప్గ్రేడేషన్ ఎలా ఉంటుంది అంటే, రౌండ్ 2 అప్గ్రేడేషన్ అనేది డైరెక్ట్ అలాట్మెంట్ వస్తుంది, మీకు ఏం చేయడానికి లేదు, మీరు వెబ్ ఆప్షన్ పెట్టడానికి లేదు. ఇది కన్నర్ కోటా మాత్రమే. చాలా మంది మళ్ళీ మేనేజ్మెంట్ కోటా కూడా అనుకుంటున్నారు. మేనేజ్మెంట్ కోటాకి ఇంకా నోటిఫికేషన్ రాలేదు, వస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కన్నర్ కోటా రౌండ్ 2కి సంబంధించి డైరెక్ట్ అలాట్మెంట్ అవుతుంది. డైరెక్ట్ అలాట్మెంట్ అవ్వగానే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అలాట్మెంట్ అని వస్తుంది. మీరు లాగిన్ అయ్యి అలాట్మెంట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అలా నేను రౌండ్ 1లో నాకు సీట్ వచ్చింది, నేను జాయిన్ అయ్యాను, 10,600 రూపీస్ పే చేశాను, నేను మళ్ళీ పే చేయాలా? మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. న్యూగా అలాట్ అయ్యే 275 మంది క్యాండిడేట్స్ ఉంటారు కదా, వీళ్ళు మాత్రమే మళ్ళీ అలాట్మెంట్ ఫీజు అనేది పే చేయాలి. ఆల్రెడీ సీట్ వచ్చి అప్గ్రేడేషన్ పెట్టుకొని కాలేజ్ అప్గ్రేడ్ అయిందనుకోండి, మీరు మళ్ళీ పేమెంట్ అనేది చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు యాక్చువల్గా అలాట్మెంట్ అయిన తర్వాత ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని పాయింట్స్ చెప్తాను చూడండి. రౌండ్ 1లో రిపోర్ట్ చేశాను, రౌండ్ 2కి అప్గ్రేడేషన్ పెట్టుకున్నాను, నాకు అప్గ్రేడ్ అయింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి అంటే, రౌండ్ 1లో వచ్చిన సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. రౌండ్ 1లో జాయిన్ అయినప్పుడు మీకు ఒక కస్టోడియన్ లెటర్ ఇచ్చి ఉంటారు చూడండి. కస్టోడియన్ అంటే ఏంటంటే, మీ డాక్యుమెంట్స్ అనేవి ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేశారని మీకు ఒక కస్టోడియన్ డాక్యుమెంట్ మీరు రౌండ్ 1లో రిపోర్ట్ అయిన కాలేజ్ ఇచ్చి ఉంటుంది, ఓకేనా. ఆ కస్టోడియన్ డాక్యుమెంట్ అండ్ కొత్తగా వచ్చిన రీఅలాట్మెంట్, ఓకేనా, రీఅలాట్మెంట్ తీసుకొని న్యూగా వచ్చిన కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవ్వాలి. న్యూగా వచ్చిన కాలేజ్లో ఫీ మొత్తం కట్టమంటే కట్టాలి. అన్న మరి నేను రౌండ్ 1లో కట్టిన ఫీజు ఎవరు ఇస్తారు అంటే, రౌండ్ 1లో కట్టిన ఫీజు ఏదైతే ఉంటుందో ఆ ఫీజు కోసమైనా మీరు రౌండ్ 1 ఉన్న కాలేజ్కి వెళ్ళాల్సి వస్తుంది, ఓకేనా. ఆ ఫీజు కోసమైనా, ఆ ఫీజు అయినా మీకు కావాలి కాబట్టి రౌండ్ 1లో రిపోర్ట్ చేసిన కాలేజ్ కోసం రిపోర్ట్ చేసి ఉంటారు కాబట్టి మళ్ళీ ఫీ కలెక్ట్ చేసుకోవడానికైనా వెళ్ళాల్సి ఉంటుంది. కొన్ని కాలేజీలలో కస్టోడియన్ ఇచ్చారు, కొన్ని కాలేజీలలో కస్టోడియన్ అనేది ఇవ్వలేదు. ఒకవేళ మీ దగ్గర కస్టోడియన్ ఉందనుకోండి, కస్టోడియన్ రీఅలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా రౌండ్ 2 కాలేజ్కి వెళ్తే సరిపోతుంది. మీకు ఎక్స్ట్రాగా మీరు ఏ డాక్యుమెంట్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది రౌండ్ 1 నుంచి
రౌండ్ 2కి అప్గ్రేడ్ అయిన క్యాండిడేట్స్. సెకండ్ కేస్, అన్న నేను రౌండ్ 1లో నాకు సీట్ వచ్చింది, రౌండ్ 2 అప్గ్రేడేషన్ కొని పెట్టాను కానీ అప్గ్రేడ్ అవ్వలేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే రౌండ్ 1లో ఉన్న కాలేజ్ ఏదైతే ఉందో అదే కాలేజ్ అలానే ఉంటుంది. ఎవరికైతే అప్గ్రేడ్ అయిందో వాళ్ళకి మాత్రమే సీటు రౌండ్ 1 సీట్ క్యాన్సిల్ అవుతుంది. కానీ సో రౌండ్ 2 అప్గ్రేడ్ అవ్వని క్యాండిడేట్స్ ఏదైతే ఉంటారో వాళ్ళకు అదే కాలేజ్ అలానే ఉంటుంది. రిపోర్ట్ చేసిన క్యాండిడేట్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి అలానే ఉంటుంది. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు రౌండ్ 3 కోసం వెయిట్ చేయండి. రౌండ్ 3 అప్గ్రేడేషన్ కోసం వెయిట్ చేయండి. సో కాబట్టి కొత్తగా రిపోర్ట్ చేసే క్యాండిడేట్స్ ఏమో, కొత్తగా సీట్ వచ్చిన క్యాండిడేట్స్ ఏమో 10,600 రూపీస్ అలాట్మెంట్ ఫీజు కట్టి అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళి సో కొత్తగా వచ్చిన కాలేజ్లో అంటే కొత్తగా అలాట్ అవుతే వెళ్ళి జాయిన్ అవ్వాలి. రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి రిపోర్ట్ అప్గ్రేడ్ అయిన క్యాండిడేట్లు ఓల్డ్ కాలేజ్లోకి వెళ్ళి కస్టోడియల్ లెటర్ తీసుకొని సో మీ ఫీజెస్ మీరు తీసుకొని రౌండ్ 2 ఉన్న కాలేజ్కి వచ్చి రీఅలాట్మెంట్ లెటర్, కస్టోడియల్ లెటర్ అనేది సబ్మిట్ చేసి సో రౌండ్ 2 వచ్చిన కాలేజ్లోకి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు రిపోర్ట్ చేయండి సార్ మాకు రౌండ్ 1 సీటే మళ్ళీ కావాలంటే ఇవ్వరు. రౌండ్ 2కి అప్గ్రేడ్ అయింది కాబట్టి ఇంకా రౌండ్ 1 సీట్ అనేది పోయినట్టే. ఓకే, సో కస్టోడియన్ లెటర్ అంటే మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయని మీ ప్రీవియస్ ఓల్డ్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్ మీకు ఇచ్చే ఒక లెటర్ని కస్టోడియన్ డాక్యుమెంట్ అంటారు. అందులో టిక్స్ ఉంటాయి చూడండి. కస్టోడియన్ లెటర్ అనగానే ఏమేమి డాక్యుమెంట్ సబ్మిట్ చేశారని ప్రిన్సిపల్ సైన్తో ఒక లెటర్ ఉంటుంది, అదే లెటర్ హెడ్ ఉంటుంది. ఆ లెటర్ హెడ్ని సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అన్న మరి రౌండ్ 2 రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? ఎట్ ఎనీ టైం వస్తుంది. ఈరోజు నైట్ కల్లా రావచ్చు, వీడియో అయిపోయే టైంకి రావచ్చు, ప్రతి వీడియోలో ఇలా చెప్తున్నాను. సో అలానే ఉంటుంది, సడన్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు వీడియో చూసే టైంకి రావచ్చు, లేకపోతే రేపు మార్నింగ్ కల్లా రావచ్చు. మార్నింగ్ కల్లా వస్తే మళ్ళీ ఒక డేట్ ఇస్తారు, ఆ డేట్ లోపు మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో రౌండ్ 2 అలాట్మెంట్ అవ్వగానే మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రతి ఒక్కరు 3,800 సీట్స్ ఉన్నాయి కదా, సో ఈ క్యాండిడేట్స్ అందరూ కూడా మళ్ళీ అలాట్మెంట్ చెక్ చేసుకోవాలి. రీటైన్ పెట్టిన వాళ్ళు, ఆల్రెడీ రిపోర్ట్ చేసిన వాళ్ళు, సో ఎవరైతే ఉన్నారో అప్గ్రేడ్ అవ్వని వాళ్ళు, అప్గ్రేడ్ అయిన వాళ్ళు అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అలాట్మెంట్ లెటర్ అనేది మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలి. దాంట్లో కనుక మీకు ఏమైనా కేటగిరీ మారిందనుకోండి మీ అలాట్మెంట్ లెటర్ని మీ కాలేజ్కి మెయిల్ చేయండి సరిపోతుంది. ఎవరు అప్గ్రేడ్ అవ్వని క్యాండిడేట్స్, రీటైన్ పెట్టుకున్న క్యాండిడేట్స్. సో రిజల్ట్ వచ్చిన తర్వాత దాని తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.